ఓం శాంతి. ఈరోజు మురళి 6/2/2025. मीठे बच्चे पुरानी दुनिया के कांटों को नई दुनिया के फूल बनाना ये तुम होशियार मालियों का काम है. మధురమైన పిల్లలారా, పాత ప్రపంచం యొక్క ముళ్ళను కొత్త ప్రపంచం యొక్క పుష్పాలుగా తయారు చేయటము ఇది మీ తెలివైన మాలీల యొక్క పని. పాత ప్రపంచం యొక్క ముళ్ళను కొత్త ప్రపంచం యొక్క పుష్పాలుగా తయారు చేయటం ఇది మీ తెలివైన మాలీల యొక్క పని. ప్రశ్న: संगम युग पर तुम बच्चे कौन सी श्रेष्ठ तकदीर बनाते हो? సంగమేగల పిల్లలు మీరు ఎలాంటి శ్రేష్టమైన అదృష్టం తయారు చేసుకుంటున్నారు? उत्तर: कांटे से खुशबूदार फूल बनना यह है सबसे श्रेष्ठ तकदीर. ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా తయారైపోవడం ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన అదృష్టం. अगर एक भी कोई विकार है तो कांटा है. ఒకవేళ ఏ ఒక్క వికారం ఉండిపోయినా ముళ్ళు ఉన్నట్టే. जब कांटे से फूल बनो तब सतो प्रधान देवी देवता बनो. ఏ ఒక్క వికారం ఒకవేళ ఉండిపోయినా ముళ్ళు ఉన్నట్టు. పుష్పం అవడం శ్రేష్టమైన అదృష్టం. ఒకవేళ ఏ వికారమైన ముళ్ళు ఉండిపోయినా ముళ్ళ వికారం ఏ ఒక్కటి ఉండిపోయినా ముళ్ళుగా ఉన్నట్టే. ఎప్పుడైతే ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతారో అప్పుడే సత్వ ప్రధాన దేవీ దేవతలుగా తయారు కాగలరు. तुम बच्चे अभी 21 पीढ़ी के लिए अपनी सूर्यवंशी तकदीर बनाने आए हो. పిల్లలు మీరిప్పుడు 21 తరాల వరకు తమ యొక్క సూర్యవంశీ అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. 21 తరాల వరకు సూర్యవంశీ అదృష్టాన్ని తయారు సూర్యవంశీ దేవత అదృష్టం తయారు చేసుకోవటానికి వచ్చారు. ఈరోజు పాట ఏం చెప్తారు బాబా? మరి గీత్ ఈరోజు పాట తక్దీర్ జగాకర్ ఆయు, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. गीत बच्चों ने सुना, पिल्लल पाठ विनारू. ये तो कॉमन गीत है क्योंकि तुम हो माली बापे भागवान. अब मालियों को कांटों से फूल बनाना है. ये अक्षर बहुत क्लियर है. ఇది కామన్ గా బయట వాళ్ళు పాడుతున్న పాటే. ఎందుకంటే మీరు మాలీలు, బాబా తోట యజమాని. ఇప్పుడు మాలీలు మీరు ముళ్ళని పుష్పాలుగా తయారు చేయాలి. ఈ అక్షరం అంటే ఈ పదాలు చాలా క్లియర్ గా ఉన్నాయి పాటలో. భక్త్ ఆయే భగవాన్ కే పాస్, ఏ సబ్ భక్తియా హైనా. భక్తులు భగవంతుని దగ్గర వచ్చాను. భగవాన్ అంటే తోట యజమాని, మాలీలు మనము. భగవాన్ అంటే భగవంతుడు, భక్తులు మనము. బాబా దగ్గర చేరుకున్నాము. అందరూ భక్తులే కదా భగవంతుని ఎదురుగా. अब ज्ञान की पढ़ाई पढ़ने बाप के पास आए. इस राजयोग की पढ़ाई से ही नई दुनिया के मालिक बनते हो. ఇప్పుడు జ్ఞానం యొక్క చదువుకోవటానికి బాబా దగ్గరికి వచ్చారు మీరు. ఈ రాజయోగం యొక్క చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి మాలికులుగా తయారవుతారు మీరు. तो भक्तियां कहती है हम तकदीर बनाकर आए हैं, नई दुनिया दिल में सजा कर आए हैं. భక్తులు చెప్తున్నారు ఈ రోజు పాటలో లైన్స్ ఏంటంటే, మేము అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చాము, కొత్త ప్రపంచం హృదయంలో అలంకరించుకుని వచ్చాము అని.
बाबा भी रोज कहते हैं कि स्वीट होम और स्वीट राजाई को याद करो. బాబా కూడా రోజు చెప్తారు స్వీట్ హోమ్ స్వీట్ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. आत्मा को याद करना है. हर एक सेंटर पर कांटे से फूल बन रहे, फूलों में भी नंबरवार होते हैं ना. ఆత్మీయ మనము బాబాను జ్ఞాపకం చేయాలి. రాజ్యాన్ని స్వీట్ హోమ్ ని ఎవరు జ్ఞాపకం చేస్తారు? ఆత్మ కదా. ప్రతి ఒక్క సెంటర్‌లో ముళ్ళు నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. పుష్పాలు అవ్వడంలో కూడా నంబర్ వార్‌గా అవుతూ ఉన్నారు కదా. शिव के ऊपर फूल चढ़ाते कोई कैसा फूल चढ़ाते कोई कैसा. శివుడి పైన పూలు వేసి పూజిస్తారు. ఎవరు ఎలాంటి పుష్పాలేస్తారో, ఎవరు ఎలాంటి పుష్పాలు. गुलाब के फूल और अक के फूल में रात दिन का फर्क है. గులాబీ పూలు వేసి పూజించే వాళ్ళు ఉంటారు. శివుడి పైన ఉమ్మెత్తు పూలు కూడా వేస్తారు. ఈ 2 పుష్పాల మధ్య రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది. శివుడు ఇష్టపడతారు గానీ మిగిలిన ఎవరు ఉమ్మెత్తు పూలు ఇష్టపడరు కదా. కాబట్టి బాబా పిల్లలై కూడా ఏమి పరివర్తన కాని వాళ్ళు ఉంటారు. అందరి హృదయంలో ఎక్కలేరు వాళ్ళు. అయినా అలాంటి వాళ్ళు నా పిల్లలే అని క్షమించేవారు బాబా ఒక్కరే. అలా అని రాజపదవి ఇచ్చి కూర్చోబెట్టరు వాళ్ళకి. क्षमिस्तर. यह भी बगीचा है, कोई मोतियों के फूल है, कोई चंपा के, कोई रतन ज्योति, कोई अक के भी है. ఇది కూడా బాబా తోటలో ఉన్నాం మనం. కొంతమంది ముత్య పుష్పాలు, కొంతమంది చామంతి, సంపంగి సంపంగి పుష్పాలు, కొంతమంది రతన జ్యోతి పుష్పాలు, కొంతమంది ఉమ్మెత్తు పూలు కూడా ఉన్నారు ఈ తోటలో. बच्चे जानते इसमें सब है कांटे, ये दुनिया ही कांटों का जंगल है. इनको बनाना ही नई दुनिया के फूल. పిల్లలకి తెలిసి సమయంలో అందరూ ముళ్ళే ఉన్నారు. ఈ ప్రపంచమే ముళ్ళ అడవి. దీనిని కొత్త ప్రపంచం యొక్క పుష్పాలుగా అందరినీ తయారు చేయాలి ఇందులో. इस पुरानी दुनिया में कांटे तो गीत में भी कहते हैं हम बाप के पास आए हैं पुरानी दुनिया के कांटों से नई दुनिया का फूल बनने. ఈ పాత ప్రపంచంలో ముళ్ళే ఉన్నారు. అందుకే ఈ రోజు పాటలో కూడా పాడారు అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాము. బాబా దగ్గరికి వచ్చాం తండ్రి దగ్గరికి. పాత ప్రపంచ యొక్క ముళ్ళ నుండి కొత్త ప్రపంచ యొక్క పుష్పాలుగా అయిపోవటానికి వచ్చాం అని పాడారు. जो बाप नई दुनिया స్థాపన కర్రే. ఎవరి దగ్గరికి వచ్చాము పుష్పాలు అవ్వడానికి? ఏ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు అక్కడికి వచ్చాము. కాంటి సే ఫూల్ అత దేవి దేవత బంధాయే. ముళ్ళ నుండి పుష్పాలు అవ్వడం అంటే దేవీ దేవతలుగా తారవడం. गीत का अर्थ कितना सहज है. हम आए तकदीर जगाने नई दुनिया के लिए. नई दुनिया है सत्य. పాటలో ఇంత సహజమైన అర్థం ఉంది. మేము అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాం కొత్త ప్రపంచం కోసం. కొత్త ప్రపంచం అంటే సత్యుగం. కొయికి సతప్రధాన్ తక్దీర్ హే, కొయికి రజోతమోహి. కొంతమందిది సతప్రధానమైన అదృష్టం, కొంతమందిది రజోతమో అదృష్టం. कोई सूर्यवंशी राजा बनते, कोई प्रजा बनते, कोई ప్రజా के भी नौकर चाकर बनते. కొంతమంది సూర్యవంశీ రాజా అవుతున్నారు, కొంతమంది ప్రజ, కొంతమంది ప్రజల దగ్గర కూడా నౌకర చక్కర్లు అవుతున్నారు, దాసీలు నౌకర్లు. ఈ నई दुनिया की రాజాయి స్థాపన हो रही है. ఈ విధంగా అనేక పదవులతో రకరకాల చిన్న పెద్ద పదవులతో రాజధాని స్థాపన అవుతుంది. स्कूल में तकदीर जगाने जाते हैं ना, यहाँ तो है नई दुनिया की बात. స్కూల్లో అదృష్టం మేల్కొల్పుకోవటానికి వెళ్తారు కదా, ఇక్కడ ఇది కొత్త ప్రపంచం యొక్క అదృష్టం యొక్క విషయం. इस पुरानी दुनिया में क्या तकदीर बनाएंगे? ఈ పాత ప్రపంచంలో ఏమి అదృష్టాన్ని తయారు చేసుకుంటారు?
तुम भविष्य नई दुनिया में देवता बनने की तकदीर बना रहे, जिन देवताओं को सभी నమన్ करते आए ఇక్కడ అదృష్టం మేలుకునే అవకాశమే లేదు కదా. ఎందుకంటే ఇది వినాశనమే వెళ్తుంది ప్రపంచం. కానీ మీరు భవిష్యత్ కొత్త ప్రపంచంలో వెళ్ళి దేవతలయ్యే అదృష్టాన్ని ఇక్కడ తయారు చేసుకోవటానికి వచ్చారు. ఏ దేవతలందరూ నమస్కరిస్తూ వస్తున్నారో ఆ దేవతా ప్రపంచంలో వీళ్ళ అదృష్టం తయారవుతుంది, మీద మేల్కొంటుంది కదా. हम ही सो देवता पूजते फिर हम ही पुजारी बने. 21 जन्मों का वर्ष बाप से मिलता जिसे 21 पीढ़ी कहा जाता है. మనమే సో దేవత పూజ్యులుగా ఉండే వాళ్ళం, పూజారి అయిపోయాం. 21 జన్మల వారసత్వం బాబా నుండి లభిస్తుంది. దీన్ని 21 తరాలు అని చెప్తున్నారు. 21 తరాల వారసత్వం. पीढ़ी वृद्धावस्था तक को कहा जाता है. बाप 21 पीढ़ी का वर्षा देते क्योंकि युवा अवस्था में वह बचपन में बीच में अकाली मृत्यु कभी होता नहीं, इसलिए उनको कहा जाता है अमर लोग. బాబా చెప్తున్నారు 21 తరాల వారసత్వం బాబా ఇస్తున్నారు. అంటే యువ అవస్థ లేదా బాల్యంలోనో మధ్యలోనో అకాల మరణాలు ఉండవు అక్కడ. అందుకే అక్కడ అమరలోకం అంటారు. ఒక జన్మ అంటే ఒక తరం కంప్లీట్ గా జీవిస్తారు. ఏ మృత్యులోక్ రావణ్ రాజ్, కానీ ఇక్కడ అలా లేదు కదా. మృత్యులోకం రావణ రాజ్యం ఇది. यहाँ हर एक में विकारों की प्रवेश है, जिसमें कोई एक भी विकार है तो కాంతి हुए ప్రతి ఒక్కరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఒక్క వికారం ఉన్నా కూడా ముళ్ళని అంటారు కదా ఇక్కడ. बाप समझेंगे माली रॉयल खुशबूदार फूल बनाना नहीं जानते हैं. ఏ ఒక్క వికారం మనలో ఉండిపోయిన బాబా అనుకుంటారు వీళ్ళని తయారు చేసే మాలి సుగంధభరితమైన పుష్పాన్ని తయారు చేయటం తెలియదు వారికి అని. माली माली देवताओं के पास अच्छे अच्छे फूल ले जाते हैं ना. समझो क्वीन एलिजाबेथ आती है तो एकदम फर्स्ट क्लास फूलों की माला बनाकर ले जाएंगे. తోటమాలీలు దేవత విగ్రహాల దగ్గర మంచి మంచి పుష్పాలు తీసుకుని వెళ్తారు కదా తోటలో నుండి. అలాంటి పుష్పాలు సెలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళి పెడతారు. క్వీన్ ఎలిజబెత్, రాణి ఎలిజబెత్ వచ్చారనుకోండి, ఫస్ట్ క్లాస్ పూలమాల తయారు చేసి తీసుకువెళ్తారు కదా ఎవరైనా. यहाँ के मनुष्य तो है तमो प्रधान, शिव के मंदिर में भी जाते समझते ये भगवान है. ब्रह्मा विष्णु शंकर को तो देवता कहते, शिव को भगवान कहेंगे, तो वो ऊंचते ऊंचा हुआ ना. ఇక్కడ మనుషులు తమ ప్రధానంగా అయిపోయి ఉన్నారు. శివం అంటే మరి మూడు అయిపోయి ఉన్నారు. ఎలా మరి భగవంతుని ఎదురుగా పుష్పాల్లా ఉండాలి కదా. శివ మందిరంలో కూడా వెళ్తారు భగవంతుడితోని భావనతోనే కదా. బ్రహ్మ విష్ణు శంకరుని కూడా దేవతలను చెప్తారు, శివుడు ఒక్కడే భగవంతుడు అని. అంటే అందరికన్నా ఉన్నతోన్నతమైన అయ్యారు కదా శివుడు. अब शिव के लिए कहते धतूरा खाता था, भांग पीता था, कितनी ग्लानी करते हैं. फूल भी आपके के लिए जाते हैं. अब ऐसा परम पिता परमात्मा उनके पास ले क्या जाते. तम प्रधान कांतों के पास तो फर्स्ट क्लास फूल ले जाते हैं और शिव के मंदिर में क्या ले जाते हैं. బాబా చెప్పినారు శివుడు కోసము అంత ఉన్నతోన్నతమైన తండ్రి, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా దేవతలు, శివుడు మాత్రం భగవంతుడు. అటువంటి శివుడి కోసం బంగు తాకేవాడు అని చెప్పారు. గంజాయి తినేవాడు, బంగు తాగేవాడు అని. ఎంత గ్లాని అది. మళ్ళీ పుష్పాలు కూడా ఉమ్మెత్తి పూలు, జిల్లేడి పూలు వేసే పూజ చేస్తారు.
ఉన్నతోన్నతమైన భగవంతుడు, పరంపిత పరమాత్మ. ఆయన దగ్గర ఏ పుష్పాలు తీసుకెళ్తున్నారు? తమ ప్రధాన ముళ్ళ లాంటి మనుషులు క్వీన్ ఎలిజబెత్ వస్తే, ఎవరని రాణి అని, రాజా అని ఎవరైనా తమ ప్రధాన మనుషులే కదా ఇక్కడ. ఓ సినిమా యాక్టర్ వస్తారు, లేకపోతే మినిస్టర్ వస్తారు. ఎంత ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాల మాల తీసుకొని వెళ్ళేస్తారు. మరి శివ మందిరంలో వేస్తున్నారు. జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు పెడతారు. दूध भी कैसा चढ़ाते, అభిషేకం చేసే పాలు కూడా ఎలాంటివి వేస్తారు తెలుసా? చెప్పండి, మాతలు ఎలాంటివి వేస్తారు? అన్నయ్యలేనా? అభిషేకం శివలింగాన్ని మీరు చేసుంటారు కదా! పాలు ఎలాంటివి పట్టుకెళ్ళేవారు శివలింగానికి అభిషేకం చేయడానికి? ఎలాంటి పాలు పట్టుకెళ్ళేవారు? 5% दूध, बाकी 95% पानी, 5% दूध। भगवान के पास दूध कैसे चढ़ाना चाहिए जानते तो कुछ भी नहीं। अब तुम अच्छी रीति जानते हो, तुम्हारे लिए नंबर वाले जो अच्छा जानते, उनको सेंटर का हेड बनाया जाता है। భగవంతుని దగ్గర పాలు ఎలాంటివి అర్పించాలి కూడా తెలియదు మనిషి. 5% పాలు ఉంటాయి, 95% నీళ్ళు అభిషేకం చేసినప్పుడు. ఎలాంటి పాలు అర్పించాలి? పువ్వులు అలాంటివే. ఆ పాలు నీళ్ళ పాలే. ఏమీ తెలీదు మనుషులకి. ఎలాంటివి ఆయన ఎదురుగా అర్పించాలి, ఎంత ఉన్నతమైన వారతడు అని. ఇప్పుడు మీరైతే చక్కని రీతిలో తెలుసుకున్నారు బాబాను, శివుడిని. మీరు నంబర్ వన్‌గా ఉన్నారు. ఎవరు బాబాను బాగా అర్థం చేసుకుంటారో వారిని సెంటర్ హెడ్‌గా తయారు చేయడం జరుగుతుందన్నమాట. सब तो एक जैसे नहीं होते। भाई पढ़ाई एक ही है, मनुष्य से देवता बनने की है एम, ऑब्जेक्ट है, परंतु టీచర్ తో నంబర్ వారైనా అందరూ ఒకేలా ఉండరు కదా, సెంటర్ హెడ్స్ కూడా. చదువు ఒకటే మళ్ళీ. మనుషుల నుండి దేవతలయ్యే లక్ష్యము అందరిది ఒకటే. ఎక్కడికెళ్ళండి బ్రహ్మకుమారిస్ అంటే అదే లక్ష్యం. కానీ చదివించే టీచర్స్ అయితే నంబర్ వారీగా ఉంటారు కదా! వాళ్ళకి ఏది అర్థమైందో, ఎంత అర్థమైందో దాన్ని బట్టి ఇతరులకి ఇస్తూ ఉంటారు. విజయమాలని आने का ముఖ్య ఆధార్ హై పడాయి. విజయమాలలో మనులుగా రావాలి అంటే ముఖ్యమైన ఆధారం ఈ చదువు. బాగా అర్థం చేసుకోవాలి. पढ़ाई तो एक ही होती है, उसमें पास तो नंबरवार होते हैं ना, सारा मदार पढ़ाई पर है। చదువు ఒక్కటే ఉంటుంది. ఇందులో నంబర్ వారీగానే పాస్ అవుతారు కదా! ఆధారం అంతా చదువు పైన ఉంది. कोई तो विजयमाला के 8 दानों में आते, कोई 108 में, कोई 16,108 में. కొంతమంది విజయమాలలో నంబర్ వార్ వస్తున్నారు. చదువైతే ఒకటే. ఆధారం అంతా చదువు పైనుంది. కొంతమంది 8 మనల్లో వస్తే అంత చదువు చదువుకుంటే అష్టరత్నాలై. కొంతమంది 108, కొంతమంది 16,108లో వస్తుంది. जैसे झाड़ का भी सिजरा निकलता, पहले पहले एक पत्ता, दो पत्ते, फिर बढ़ते जाते, यह भी झाड़ है। వృక్షం కూడా వంశావళి తయారవుతుంది మాలలాగా. ఒక ఆకు, తర్వాత 2 ఆకులు, తర్వాత 4 ఆకులు, అలాగా ఈ సృష్టి కూడా వృక్షంలా ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వంశం తయారవుతుంది. बिरादरी होती है, जैसे कृपलानी बिरादरी आदि आदि, वो सब है आदि की बिरादरिया, ये है बेहद की बिरादरी. వంశము అంటారు కదా, కృపలాని వంశము. బ్రహ్మామామ వాళ్ళ లౌకిక ఇంటి పేరు కృపలాని. కృపలాని ఇంటి పేరు వచ్చే వాళ్ళందరినీ అది ఒక తెగ, వంశం అంటారు కదా. అవన్నీ హద్దులో ఉన్న తెగ, వంశం. కానీ ఇది అనంతమైన వంశం మనము.
ఇంకా ప్రజాపిత బ్రహ్మ ఈ వంశానికి సృష్టి వంశావళి వృక్షంలో సృష్టి వంశావళి తయారవుతుంది. మొదటి వ్యక్తి ఎవరు దీనికి? మొదటి వ్యక్తి ప్రజాపిత బ్రహ్మ. శివబాబా అక్కడ ఉండిపోతారు కదా! ప్రజాపిత బ్రహ్మని పెట్టేస్తారు మొదటి వ్యక్తిగా. అతన్ని దత్తత తీసుకొని అతనిలో ప్రవేశించి నువ్వు ముందుండు. నేను వెనుకుండి డైరెక్షన్ ఇస్తాను. ఎందుకంటే అన్నీ చెయ్యరు శివబాబా. చేస్తే జన్మలకి రావాలి కదా మళ్ళీ. उनको क्यों ग्रेट ग्रेट ग्रैंडफादर पर ये किसको पता नहीं है. అందుకే బ్రహ్మ బాబా ద్వారా ఇలా ఎవరెవరు పరివర్తన అవుతారో బ్రాహ్మణులు వాళ్ళ దేవతలు అవుతారు. వాళ్ళకి సంతానం కలుగుతూ ఇంకా తక్కువ క్వాలిటీ వాళ్ళు క్షత్రియ ఎవరైతే జ్ఞానము వినలేదు, విన్నా గాని తీసుకోలేదు దీన్ని, వాళ్ళందరూ క్షత్రియుల దగ్గర సంతానంగా ద్వాపరికలో వైశ్యవర్ణం ప్రారంభమైనప్పుడు వస్తారు. కానీ ఎక్కడి నుండి మొదలైంది అందరిది? బ్రహ్మ దగ్గర నుండి కదా! తాతలకి ముందు ఎవరి నుండి మొదలైందంటే బ్రహ్మ. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. తాతల కన్నా ముత్తాతలు. కానీ ఇది ఎవరికీ తెలీదు ఈ రహస్యాలు. బ్రహ్మ సృష్టి చేశాడు అంటారు కానీ ఎన్ని తరాలు, ఎన్ని వంశాలు, 4 యుగాల వంశావళి తయారవుతుంది కదా! తెలీదు మరి. అది కూడా శివ్ బాబా చేయిస్తారు కదా! భగవంతుడొచ్చి. అది కూడా తెలీదు మనుషులకి. मनुष्य मात्र जरा भी नहीं जानते कि सृष्टि का रचयिता कौन है. बिल्कुल हल जैसे पत्थर बूंदी है, ऐसे जब बन जाते तभी पाप आते हैं. మానవ మాత్రులకి కొద్దిగా కూడా తెలియదు సృష్టికి రచయిత ఎవరు అని. పూర్తిగా అహల్య మాదిరిగా రాతి బుద్ధి అయిపోయింది అందరిది. ఎప్పుడైతే ఇలా అయిపోతున్నారో అప్పుడే బాబా వస్తున్నారు. అందరూ ఇలా అయిపోయినప్పుడు. అందుకే కదా రాముడు రాకతో అహల్య రాతి నుండి మారిపోతుంది. శాపం విమోచనం అవుతుంది. అలా మన శాపం తొలగిపోతుంది జ్ఞానం వింటూ వింటూ. तो यहाँ आर्य बुद्धि से पारस बुद्धि बननी तो नॉलेज भी धारण करनी चाहिए ना. बाप को पहचानना चाहिए और पढ़ाई का ख्याल करना चाहिए. మీరు ఇక్కడికి వచ్చి రాహల్య బుద్ధి నుండి పారస్ బుద్ధిగా తయారవడానికి. కాబట్టి జ్ఞానం కూడా ధారణ చేయాలి కదా! బాబాను గుర్తించాలి. మరియు చదువు కోసం ఆలోచించాలి. ఇక్కడ చదువుకున్నది వెళ్ళి మళ్ళీ రాతి బుద్ధి నుండి మారాలంటే ఏం చేయాలి? బాబాను గుర్తించి బాబా ఇచ్చే జ్ఞానం బుద్ధుల ధారణ చేసుకొని ఈ చదువు దీనికోసం ఖ్యాల్ కర్నా చేయ రోజంతా ఈ పాయింట్స్ మీద ఆలోచించాలి. समझो आज आए हैं, कल अचानक शरीर छूट जाते फिर क्या पद पा सकेंगे. नॉलेज तो कुछ भी उठाई नहीं, कुछ भी सीखे नहीं तो क्या पद पाएंगे. ఈ రోజు వచ్చారు వింటాము అని రేపే ఒకవేళ శరీరం వదిలేస్తే ఏమీ జ్ఞానం తెలుసుకోకపోతే ఏం పదవి పొందినట్టు వాళ్ళు? ఏమీ నేర్చుకోకపోతే ఏం పదవి పొందుతారు? ఒకరోజు ఈ రోజు వచ్చారు రేపే చనిపోతే అవకాశం దొరకలేదు కదా జ్ఞానం నేర్చుకోవటానికి. दिन प्रतिदिन जो देरी से शरीर छोड़ते हैं उनको टाइम तो थोड़ा मिलता है क्योंकि टाइम तो कम होता जाता है. उसमें जन्म ले क्या कर सकेंगे. లేట్‌గా శరీరం వదిలిన వాళ్ళు ఉంటారు జ్ఞానం తెలిసాక. అలా ఉంటే కొంచెం ఏమైనా దొరుకుతుంది వారికి. బ్రతికున్న లోపల జ్ఞానం సంపాదించుకోవటానికి. ఎందుకంటే టైం రోజు రోజుకి తగ్గిపోతుంది కదా! ఇప్పుడు ముందుకెళ్తున్న కొద్దీ శరీరం వదిలితే ఇంకేం జన్మ తీసుకొని ఏం చేయగలరు వారు? చిన్న పిల్లలుగా ఉండగానే ప్రళయం వచ్చేస్తది కదా! అందుకే మన చేతిలో లేదు మళ్ళీ మృత్యు, మరణం అనేది. మనం జన్మ తీసుకోకుండా ఈ జన్మే కంటిన్యూ అవుతదా ప్రళయం వచ్చే వరకు? లేదా శరీరం వదిలి జన్మ తీసుకుంటామా? జన్మ తీసుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటది?
అంచనాగా మీది మీరు. ఇంకెన్నాళ్ళో ఉండేది లేదు ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే. 5, 5లో కూడా మన చేతిలో పురుషార్థం చేసే సెంటర్‌లో ఓపెన్ సేవలు జరిగే పరిస్థితి ఎంతుంటదో. పోనీ 5 అనుకోండి. మళ్ళీ సెంటర్‌తో కనెక్ట్ అయ్యి పురుషార్థం పైకి 5 ఏళ్ల వయస్సు మీదుండగా, 4 ఏళ్ల వయసుండగా మీ నాశనం అయిపోతది. లేదా మహా అయితే 8 ఏళ్ళు, 7 ఏళ్ళు యావరేజ్‌గా మనం లెక్కేసుకుంటే. పురుషార్థం చేయలేరు కదా! అందుకే మనం ఏం చేయాలంటే, అది మన చేతిలో లేదు కాబట్టి, ఈ ఉన్న రోజుల్లో మనం తినడం, తాగడం, నిద్రపోవడం, చుట్టాలు, బంధువులు అవసరం లేనివి ఎక్కువ పెట్టుకోకుండా, ఆ అవసరమైనవి మనం సంబంధాలు నిభాయించాలి లౌకికంలో. మరీ దూరం వాళ్ళు ఎక్కడెక్కడో అన్నీ మనం మళ్ళీ పెళ్ళిళ్ళు కుదర్చడాలు, పెళ్ళిళ్ళకి తిరగడాలు, మన సొంతం కాకపోయిన సంబంధం. ఇలాంటివి అట్లా వేస్ట్ చేయకుండా తినడం, తాగడం, తిరగడం, పడుకోవడం. లౌకికం ఎక్కువ టైం అందులో వెళ్ళిపోకుండా అలౌకిక పురుషార్థాన్ని ఎక్కువ పెట్టేసుకోవాలి. ఎంతవరకు బ్రతికుంటాం తెలీదు కదా! చనిపోయాక మన చేతిలో లేదు పురుషార్థం అంటే. తగ్గిపోతున్నాయి రోజులు. ఇంటికెళ్ళే టైం దగ్గరకొచ్చేస్తుంది కదా! మళ్ళీ జన్మ తీసుకున్నా ఏం చేయగలం. हाँ, तुम्हारे से जो जाएँगे तो कोई अच्छे घर में जन्म लेंगे, संस्कार लिए जाते तो वो आत्मा झट जाग जाएगी, शिव बाबा को याद करने लगेगी, संस्कार ही नहीं पड़े हुए होंगे तो कुछ कुछ भी नहीं होगा। इसको बहुत महीनता से समझना होता है। బాబా చెప్తున్నారు. ఆ! ఇక్కడి నుండి ఎవరైతే జ్ఞానం విని కొన్నాళ్ళు బాగా బాబాని ప్రేమించి సంస్కారం ధారణ చేసుకొని వెళ్తారు. వాళ్ళు మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు శరీరం వదిలితే. వెంటనే ఆ సంస్కారం జాగృతిలోకొచ్చి శివబాబాని జ్ఞాపకం చేయడం మొదలుపెడతారు చిన్నప్పటి కాలం నుండి. సంస్కారము పూర్వజన్మది లేకపోతే ఏమీ జరగదు వాళ్ళు చేద్దామన్నా. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంకా బాబాని పూర్తి అర్థం చేసుకోకుండానే చనిపోతే, ఏదో తెల్ల బట్టల వాళ్ళని చూసి ఆకర్షణ ఉన్న చిన్న వయసులో అంత ఫాస్ట్‌గా రాలేరు జ్ఞానంలో. ఈ విషయాలను చాలా సూక్ష్మంగా బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాల్సిన విషయం. माली अच्छे-अच्छे फूलों को ले आते तो उनकी महिमा भी गाई जाती है। ఫూల్ బనానా తో మాలి का काम है ना, మాలిని మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చినప్పుడు వారి మహిమ చేస్తారు తోట యజమాని. పుష్పాలను తయారు చేయడం మాలి యొక్క పని కదా! ऐसे बहुत बच्चे जिनको बाप को याद करना आता ही नहीं, तकदीर के ऊपर है ना, तकदीर में नहीं तो कुछ भी समझते नहीं है. చాలా మంది బాబా పిల్లలై కూడా బాబాని జ్ఞాపకం చేసుకోవడమే రావట్లేదంట. అదృష్టం ఉండాలి. లేకపోతే ఏమీ అర్థం కాదు. బాబాని జ్ఞాపకం చేసుకోవడం ఎలా కూడా అర్థం కాదంట. तकदीरवान बच्चे तो बाप को यथार्थ रीति पहचान कर उन्हें పూరి రీతి యాద్ కरेंगे. అదృష్టవంతులైన పిల్లలు బాబాని పూర్తిగా గుర్తించి, పూర్తి రీతిలో బాబాని జ్ఞాపకం చేస్తారు. సరిగా అర్థం చేసుకొని. बाप के साथ-साथ नई दुनिया को भी याद करते रहेंगे. బాబానే కాదు కొత్త ప్రపంచాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు వారెక్కువగా అదృష్టవంతులు. गीत में भी कहते हैं ना, हम नई दुनिया के लिए नई तकदीर बनाने के लिए आए, 21 जन्म लिए बाप से राज्य भाग्य लेना है. పాటలో కూడా చెప్తున్నారు కదా, కొత్త ప్రపంచం కోసం కొత్త అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి వచ్చా. 21 జన్మల రాజ్యభాగ్యం బాబా నుండి తీసుకోవడానికి వచ్చా. इस नशे और खुशी में रहे तो इस నష ఖుషిని तो फेल हो पड़ते. ఈ నష ఖుషి లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఎందుకొచ్చాం? ఎవరి దగ్గరకొచ్చాం? ये तो बहुत बड़ा इम्तिहान है, भगवान खुद बहुत पढ़ाते हैं, ये नॉलेज सभी धर्मों वालों के लिए. ఇది చాలా గొప్ప చదువు. భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు.
ఇది అన్ని ధర్మాల వరకు సంబంధించిన జ్ఞానము. बाप कहते अपने को आत्मा समझ, मुझ बाप को याद कर। जानते किसी भी देहधारी मनुष्य को भगवान कह नहीं सकते. శివ బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ దేహధారి మానవుని భగవంతుడు అనడానికి వీలు లేదు. ब्रह्मा विष्णु शंकर को भी भगवान नहीं कहेंगे. ब्रह्मा विष्णु शंकर भगवंతుడు అన్నారు. సూక్ష్మ శరీరం ఉంది కదా, वह भी सूक्ष्म वासी देवताएं, यहाँ ही मनुष्य, यहाँ देवताएं नहीं, यही మనుష్యులు. మరి సూక్ష్మ లోకంలో కింద ఉండే వారందరూ మనుషులే, దేవతలు ఎవరున్నారు? ఇది మానవ లోకం కాబట్టి ఎవరిని భగవంతుడు అనడానికి లేదు. ये लक्ष्मी नारायण आदि दैवी गुण वाले मनुष्य जिसको डिटीजन कहा जाता है. లక్ష్మీ నారాయణ దైవీ గుణాలు ఉండే మానవులు देवता वर्णम अंटारू. सत्युग में सभी देवी देवताएं सूक्ष्म वतन में हूँ, ब्रह्मा विष्णु शंकर. गाते भी ब्रह्मा देवता नमः, विष्णु देवता नमः, फिर कहेंगे शिव परमात्मा नमः. शिव को देवता नहीं कहेंगे और मनुष्य को फिर भगवान नहीं कह सकते. 3 फ्लोर है ना, हम है 3rd फ्लोर पर. సత్యగా అందరూ దేవతలే. సూక్ష్మ దేవతలు, సూక్ష్మ లోకంలో కూడా బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు, సూక్ష్మ దేవతలు. వారి కోసం ఏమైనా మహిమ చేశారు? బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకరు దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః. శంకరుడు వేరు, శివుడు వేరు. శివుడు పరమాత్మ, మిగిలిన వాళ్ళందరూ దేవతలు. శివుడు ఎక్కడ కూడా దేవతాయ నమః అని సంబోధించలేదు. మానవుడి కోసం భగవంతుడని చెప్పలేదు, శివుని దేవత అని చెప్పరు. మనుషులు ఎవరిని భగవంతుడు అని చెప్పడానికి లేదు. అతడు దేవత కాడు, మానవుడు కాదు. శివుడు మానవుడు, భగవంతుడు కాలేదు. 3 అంతస్తులు ఉన్నాయి కదా, మనం ఎక్కడున్నాం? ఈ అంతస్తులో 3వ అంతస్తులో ఉన్నాం కదా. అంతా తిరిగేసి లెక్క ఉంటుంది బాబాది. వృక్షం కూడా తిరిగేసిన వృక్షం. అంతస్తులు కూడా అది మొదటి అంతస్తు అంటారు బాబా, పరిణామం. 2వ అంతస్తు సూక్ష్మ లోకం, 3వ అంతస్తు సాకార లోకం. सती के जो दैवी गुण वाले मनुष्य वही फिर असली गुण वाले बन जाते. सती की दैवी गुणाలతో ఉన్న మానవులే असली गुणाల నుండి వస్తలేకపోతున్నారు. माया का ग्रहण लगने से काले हो जाते, जैसे चंद्रमा को भी ग्रहण लगता है ना, మాయా గ్రహణం వల్ల నల్లబడిపోతున్నారు. చంద్రునికి గ్రహణం పడుతుంది కదా అలా. वो है हद की बात, ये है भेद की बात. చంద్రుని గ్రహణం అద్దులో ఉన్న ప్రకృతి యొక్క విషయం చూస్తాం. ఇది మన పైన పట్టే గ్రహణం అనంతమైన విషయం, ఆత్మలందరిపైన. बेहद का दिन, बेहद की रात है, गाते भी ब्रह्मा का दिन और रात. మామూలు 12 గంటల పగలు రాత్రి హద్దులో ఉన్నది. ఇది అనంతమైన పగలు రాత్రి, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని రాశారు శాస్త్రాల్లో. तुमको भी बाप से ही पढ़ना है, बाकी सब कुछ भूल जाना है. बाप द्वारा पढ़ने से तुम नई दुनिया के मालिक बनते. మిగిలిన అన్ని విషయాలు మర్చిపోయి ఒక్క బాబా చెప్పిందే చదువుకుంటే కొత్త ప్రపంచానికి మాలికులు అవుతారు చెప్తున్నారు బాబా. ये सच्ची सच्ची गीता पाठशाला है. पाठशाला में हमेशा नहीं रहते, సత్య సత్యమైన గీతా పాఠశాల ఇది. పాఠశాలలో ఎప్పటికీ నిరంతరము కూర్చుండిపోతారా? కొద్ది గంటలు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా, అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇదే ఆలోచనతో ఉండాలి. मनुष्य समझते भक्ति मार्ग भगवान से ही लेकर मार्ग है. जितना बहुत भक्ति करेंगे तो भगवान राजी होगा और आकर फल देगा. ये सब बातें तुम ही अब समझते हो. भगवान एक है जो फल अभी दे रहे हैं. మానవ అనుకుంటారు భక్తి మార్గం అంటే భగవంతుణ్ణి కలిసే మార్గం. ఎంత ఎక్కువ భక్తి చేస్తే భగవంతుడు రాజీ అవుతారు, తృప్తి చెందుతారు, వచ్చి ఆ భక్తికి ఫలం ఇస్తారు, దర్శనమిచ్చి అనుకుంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, భగవంతుడు ఒక్కడే ఉంటారు. అక్కడ ఇప్పుడు వచ్చి మనం చేసిన భక్తికి ఫలం ఇస్తున్నారు అని. ఏమి ఇస్తున్నారు? భక్తికి ఫలం జ్ఞానం ఇస్తున్నారు.
जो पहले-पहले सूर्यवंशी पूज्य थे, उन्होंने सबसे जास्ती भक्ति की है, वही यहाँ आएँगे. మొట్టమొదట సూర్యవంశి పూజ్యులుగా ఎవరైతే ఉండేవారో, బ్రహ్మ, బాబా, అమ్మమ్మ, ఇంకా దాదీలు మనం గూడా ఉండి ఉండొచ్చేమో కదా! సత్యయుగంలో పూజ్యులుగా. ఇప్పుడు ద్వాపరయుగం వచ్చేటప్పటికి వాళ్ళే భక్తి మొదలుపెట్టారు జన్మల్లో. రూపాలు మారిపోతూ. ఎక్కువ భక్తి వాళ్ళే చేశారు. వాళ్ళే ఇప్పుడు జ్ఞానంలో గూడా వస్తారు. ముందుగా వాళ్ళే వచ్చారు కదా! బ్రహ్మ బాబా, శివ బాబా అని తెలుస్తుంది. तुमने पहले-पहले शिव बाबा की आवे बेचारी भक्ति की है, तो जरूर तुम ही पहले-पहले भक्त ठहरे. మీరే మొట్టమొదట శివ బాబా యొక్క అవ్యభిచారి భక్తి మొదలుపెట్టారు. తప్పకుండా మీరే మొట్టమొదటి భక్తుల లిస్ట్‌లో ఉన్నవారు. फिर गिरते-गिरते तमो प्रधान बन जाती है. आदतन तुम्हें भक्ति के इसलिए तुमको ये पहले ज्ञान देते. तुम्हारे मेरे నంబర్ వారే. తర్వాత కింద పట్టు తమ ప్రధానమైపోతున్నాం. అర్ధకల్పం ఇలా భక్తి చేశాము. అందుకని మీకే మొట్టమొదట జ్ఞానం ఇస్తున్నారు బాబా. ఎందుకు? భక్తి యొక్క ఫలం. మీరే మొట్టమొదటి భక్తులు. ఎవరు? ఎవరైతే దేవతలుగా ఉండేవారు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు ఫలం అందుకునేవారు. భక్తి కూడా నంబర్ వారీగా చేశారు. तुम्हारी इस पढ़ाई में ये बहाना नहीं चल सकता कि हम दूर रहते इसलिए रोज नहीं पढ़ सकते. ఈ సాకు చెప్పకండి ఇక్కడ. దూరం మాకు ఇల్లు, అందుకే రోజు రాలేం సెంటర్‌కి. దీని ముందు బాబా చెప్పారు. చనిపోతే ఏం చేయగలం? బతికున్నప్పుడు దూరం అయినా ఖర్చయినా టైం పట్టినా రావాలి మురళి. कोई कहते हैं 10 मील दूर रहती. अरे बाबा की अगर तुम 10 मील भी पैदल करके जाओ तो कभी थकावट नहीं होगी. 10 మైళ్ళండి మా ఇల్లు సెంటర్ నుండి. అయ్యో! బాబా స్మృతిలో కూర్చొని బాబా స్మృతిలో మీరు నడిచొచ్చేయండి. మీకు అలసట కలగదు అన్నారు బాబా. 10 మైళ్ళు నడిచిన. कितना बड़ा खजाना लेने जाते हो. ఎంత గొప్ప ఖజానా తీసుకోవడానికి సొంతకొచ్చి కూర్చుంటారు కదా! ఎందుకు మీకు అలసట కలుగుతది? ఆ ఖుషి ఉంటే. నా బాబా నా ఖజానా ఇస్తున్నారు ఎళ్ళాలి అంటే, ఎందుకు మీకు అలసట కలుగుతది అన్నారు బాబా. तीर्थम पर मनुष्य दर्शन करने लिए पैदल जाते कितना धक्का खाते. ये तो एक ही शहर की बात है. తీర్థయాత్రలో కాలినడకన వెళ్తే పుణ్యం వస్తదని ఇంత దెబ్బలు తిని అంటే ఇంత కష్టపడి యాత్రలు చేస్తారు. ఇప్పుడు కూడా ట్రాన్స్‌పోర్ట్ వచ్చినా కొంతమంది అలా చేసేవాళ్ళున్నారు. మొక్కుకొని అలా వెళ్తారు. కాలినడకన వస్తాను అని నీ మందిరానికి. అలాగే బస్సులో ఉన్న మెట్లెక్కే వస్తాము అని. ఇక్కడ ఏముంది మీరెంత దూరం నడిచొస్తున్నారు దానికన్నా సెంటర్‌కి రావాలంటే, మురళికి రావాలంటే. మరెంత తపనుండాలి. భక్తి కన్నా ఇది అద్భుతమైన మార్గమా? లేకపోతే ఇంకా తక్కువ ఉందా భావన? భగవంతుని పైన. భగవంతుని పైన భక్తిలో కన్నా పెరగాల్సిన స్టేజ్ కదా ఇప్పుడు. बाप कहते मैं इतना दूर से आए हो, तुम कहते हो अगर 5 మైల్ दूर है बा, खजाना लेने के लिए तो दौड़ते आना चाहिए. ఇంత దూరం పరంధామం నుండి నేను వచ్చాను మురళి వినిపించడానికి. మా ఇల్లు 5 మైళ్ళ దూరమండి. అందుకే రాలేను. లేట్ అవుతాది. లేకపోతే రాలేను. ఆహా! ఖజానా తీసుకోవడానికంటే పరుగులు తీయడాన్ని మానేసి సాకులు చెప్తారా? ఇల్లు దూరం రాలేను, రోజు రాలేను. अमरनाथ पर सिर्फ दर्शन करने के लिए कहाँ-कहाँ से जाते. यहाँ तो అమర్నాథ్ బాబా స్వయం పడాని ఆए. అమర్నాథ్ తీర్థయాత్రలో ఎక్కడెక్కడి నుండి దర్శనం చేసుకొని దూరం నుండి ఎళ్తారు. ఇక్కడ అమర్నాథ్ స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. అమర్నాథ్ వెళ్ళిన దానికన్నా ఎక్కువ ఫలితం గదా! మరి రోజు రావాలా లేదా దర్శనం చేసుకోవడానికి? तुमको विश्व का मालिक बनाने आए हो. మీరేదో రోజు వచ్చి కూర్చుంటే విశ్వరాజాగా చేయాలని నేనొచ్చేసి పరంధామని రోజు కూర్చుంటే మీరేమో క్లాస్‌కి రావడం మానేసి సాకులు చెప్తారా? బహానా కర్తే బాబా అడుగుతున్నారు.
सवेरे अमृत वेले तो कोई भी आ सकते हैं, उसमें कोई डर नहीं, कोई तुमको लूटेंगे नहीं। अगर कोई चीज़ ज़ेवर आदि होंगे तो छीनेंगे, चोरों को चाहिए धन पदार्थ, परंतु किसकी तकदीर में नहीं है तो फिर बहाने बहुत बनाते हैं। ఉదయము అమృత వేళ కూడా ఎవరైనా రావచ్చు. సరే, అమృత వేళ కాకపోతే 5 తర్వాత పర్వాలేదు గదా! 6 గంటలకల్లా రావాలన్నా, 6:30 కల్లా రావాలన్నా. అందుకే ఆ టైం పెట్టుకున్నామని. దూరం నుండి రావాల్సిన వాళ్ళు. ఏమి భయం లేదు, పొద్దున్న పొద్దున్న మీరు రావాలన్నా. ఎవరు దొంగలిస్తారు, దొంగతనాలవుతాయని గూడా భయపడకండి. ఏదైనా అలాంటి విలువైన నగలేసుకుంటే కదా దొంగలు పెడతారు. వారికి ధనము, పదార్థాలు కావాలి. కానీ ఎవరికైనా అదృష్టంగా లేకపోతే చాలా సాకులు తయారు చేస్తాం. అదృష్టంలో ఉంటే అలాంటి నగలు తీసి పెట్టేసి ఆర్టిఫిషియల్ యేసుకొనొస్తారు. దొంగలు పడినా అది కూడా ఏది అవసరమో అదే యేసుకుంటారు ఎక్కువేసుకోకుండా. పడితే नहीं तो अपना पद गँवाते. అదృష్టంలో లేకపోతే చాలా సాకులు చెప్తారు, చదువుకి రారు. అప్పుడు మరి పదవి ఏమవుతది? పోగొట్టుకుంటారు. మీ ఇష్టమే. పదవి కావాలా వద్దా అనేది. ఇదేదో గుడికెళ్ళినట్టొస్తారు. కానీ చదువు అనేది గుర్తుండదు కొంతమందికి. बात पाते भी भारत में, भारत को ही स्वर्ग बनाते, सेकंड में जीवन मुक्ति का रास्ता बताते। परंतु कोई पुरुषार्थ भी करे ना, कठिन नहीं होता ये तो पहुँच कैसे सकेंगे? బాగా వచ్చేది కూడా భారతదేశంలోనే. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి, సెకండ్‌లో జీవన్ముక్తి మార్గం చూపిస్తున్నారు. కానీ పురుషార్థం కూడా ఏదైనా చెయ్యాలి కదా! అడిగే ముందుకు ఎయ్యకపోతే ఎక్కడ చేరగలరు మీరు పదవికి? है स्वर्ग का वर्षा लेने, नई दुनिया की स्थापना हो रही, स्थापना पूरी हुई और विनाश शुरू हो जाएगा। ये वही महाभारत की लड़ाई ना। బాబా చెప్తున్నారు. స్వర్గ వారసత్వం తీసుకోవటం, కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది కదా! స్థాపన పూర్తయిపోతే వినాశనం ప్రారంభమవుతుంది. ఇది అదే మహాభారత యుద్ధం కదా! अच्छा, मीठे-मीठे से खिला दे बच्चों प्रति माँ-पिता, बाप-दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाप जो ज्ञान का खजाना दे रहे हैं उसको लेने के लिए दौड़ दौड़ कर आना है। इसमें किसी भी प्रकार का बहाना नहीं देना है। బాబా ఏదైతే జ్ఞానం యొక్క ఖజానా ఇస్తున్నారో దీన్ని తీసుకోవటం కోసం పరుగులు తీసి రావాలి రోజు క్లాస్. దీనిలో ఏ రకమైన సాకులు చెప్ప అక్కీలు అడగాల, ఏమన్నయ్య రావట్లేదు, ఏమక్కయ్య రావట్లేదు. నెలకి ఎన్ని రోజులు ప్రెజెంట్ పడుతుంది మీది అటెండెన్స్‌లో? ఈసారి నుండి అటెండెన్స్ ఇక్కడ స్టేజ్ మీద పెట్టి క్లాస్ అయ్యాక మీది వేస్తాం స్కూల్‌లో లాగా. నెలకి ఎన్ని రోజులు వస్తున్నారు? రోజు రావాలసలు. సాకులు చెప్పకూడదు, ఏ రకమైన సాకులు. పరుగులు తీసి రావాలి ఈ చదువు కోసం. ఉదయం కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే ఏదో ఒక టైంలో వచ్చి యోగం చేసుకొని పాయింట్స్ అడిగి అక్కీలు. बाकी आदमी 10 మైల్ भी पैदल चलने से थकावट नहीं होगी. బాబా స్మృతిలో 10 మైళ్ళ దూరం నడిచి వెళ్ళినా కూడా అలసట కలగదు. దూరం అని కూడా సాకులు చెప్పకండి సెంటర్. బాబా ఏదైతే జ్ఞానం యొక్క ఖజానా ఇస్తున్నారో దీన్ని తీసుకోవడం కోసం పరుగులు తీసి రావాలి. దీనిలో ఏ రకమైన సాకులు చెప్పకూడదు. బాబా స్మృతిలో 10 మైళ్ళు కూడా నడిచి వెళ్ళినా అలసట కలగదు. सेकंड पॉइंट, విజయమాల అనే ఆధార్ పడాయి. విజయమాలలో రావాలంటే ఆధారం చదువు. पढ़ाई पर पूरा ध्यान देना है, చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. कांटों को फूल बनाने की सेवा करनी,
ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. స్వీట్ హోమ్ और స్వీట్ రాజా को याद करना है. స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజాని జ్ఞాపకం చేసుకోవాలి. విజయమాలలో రావడానికి ఆధారం ఏంటి? చదువు. చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవ చేయాలి. స్వీట్ హోమ్ స్వీట్ రాజ్యాన్ని జ్ఞాపకం చేయాలి. వరదాన్ ఈరోజు మురళిలో వరదానం संगम के महत्व को जान एक का अनगिनत बार रिटर्न प्राप्त करने वाले सर्व प्राप्ति संपन्न भव. సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ పొందేటటువంటి సర్వ ప్రాప్తి సంపన్నంగా కండి. సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ పొంది సర్వ ప్రాప్తి సంపన్నంగా కండి. संगम युग पर बाप दादा का वायदा है 1-2 लाख लोग. जैसे सर्वश्रेष्ठ समय सर्वश्रेष्ठ जन्म सर्वश्रेष्ठ टाइटल इस समय के वैसे सर्व प्राप्तियों का अनुभव अभी ही होता है. సంఘం గల బాప్ దాదా యొక్క వాగ్దానం ఇది. 1-2 లక్షలు తీసుకోండి. 1-2 లక్షలు ఎదురుగా మీకు బాబాతో పొందే ప్రాప్తులు బాబా నుండి పొందే ప్రాప్తులు చూసుకోండి. ఎంతైతే సర్వశ్రేష్ఠ సమయం సర్వశ్రేష్ఠ జన్మ సంగమయుగంలో సర్వశ్రేష్టమైన టైటిల్స్ స్వమానాలు ఈ సమయంలో లభించాయి. ఇలాంటి సర్వప్రాప్తులే కనుగొని ఇప్పుడే సంగమయుగంలోనే చేసుకోగలం. अभी एक का सिर्फ लाख गुना नहीं मिलता, लेकिन जब चाहो जैसे चाहो जो चाहो बाप सर्वेंट के रूप में बांधे हुए. సంఘం గల బాప్ దాదా యొక్క వాగ్దానం ఏంటి? ఒకటి ఇవ్వండి, లక్ష తీసుకోండి. 1-2 लाख లో ఒకటి ఇవ్వండి, లక్ష ప్రాప్తి తీసుకోండి. 1,00,000 రెట్లు. సర్వశ్రేష్ఠ సమయం సంగమ సమయం సర్వశ్రేష్ఠ జన్మ ఇది. సర్వశ్రేష్టమైన స్వమానాలు లభించే సమయం ఇది. సర్వ ప్రాప్తులేక అనుభవం ఇప్పుడే చేసుకోగలరు. ఇప్పుడు కేవలం 1,00,000 రెట్లు దొరకట్లేదు. 1,00,000 రెట్లే కాదు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది బాబా సర్వెంటనే మీకు చూసుకోవటానికి బందీ రూపంలో ఉన్నారు. 1,00,000 రెట్ల కన్నా ఎక్కువ కావాల్సి వచ్చిన एक का अनगिनत बार रिटर्न मिल जाता है. ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ లభించేస్తుంది. क्योंकि वर्तमान समय वरदाता ही आपका है. ఎందుకంటే వర్తమాన సమయంలో వరదాతయే మీ వారైపోయారు. जब बीज आपके हाथ में है, तो बीज द्वारा जो चाहो वो सेकंड में लेकर सर्व प्राप्तियों से संपन्न बन सकते. ఎప్పుడైతే బీజం మీ చేతిలోకి వచ్చేసారో శివబాబా బీజం ద్వారా ఏది కావాలంటే అది సెకండ్ తీసుకొని మీరు సర్వ ప్రాప్తంతో సంపన్నం అయిపోవచ్చు. అలాంటి అవకాశం ఒకటికి ఎన్నో రెట్లు లెక్కలు సార్లు రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ బాబాని నమ్మాలి, బాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. నమ్మకంతో ప్రేమతో బాబా తోడుంచుకొని వినియోగించుకోవాలి ఆ ప్రాప్తులు బాబా నుండి తీసుకోవడానికి. స్లోగన్ कैसी भी పరిస్థితి हो పరిస్థితి చలి जाए लेकिन खुशी नहीं जाए. ఎలాంటి పరిస్థితి మీ ఎదురుగా వచ్చినా పరిస్థితి పోవాలి, మనలో ఉన్న ఖుషి మాత్రం పోకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా పరిస్థితియే పోవాలి, కానీ మనలో ఉన్న ఖుషి పోకూడదు. అవ్యక్త ఇషారే ఈరోజు మురళిది. ఈరోజు అవ్యక్త ఇషారే. ఏకాంత బనో, ఏకత ఏకాగ్రతకు అప్నావు. ఏకాంత ప్రియులుగా తయారవ్వండి. ఏకత మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. ఏకత ఏకాగ్రత ये दोनों श्रेष्ठ भुजाएं हैं. ఏకత ఏకాగ్రత ఈ రెండు శ్రేష్టమైన భుజాలు, 2 భుజాలు లాంటివి. ఏకత ఏకాగ్రత కార్య కర్ణకి సఫలత, కార్యం చేయడం కోసం 2 భుజాలు ఇవి. సఫలత పొందడం కోసం ఉండే 2 భుజాలు ఇవి.
ఏకాగ్రత అర్థ సదా నిస్వార్థ సంకల్ప నిర్వికల్ప. ఏకాగ్రత అంటే సదా నిస్వార్థ సంకల్పం, నిర్వికల్పంగా ఉండడం. जहाँ एकता और एकाग्रता है वह सफलता गले का हार है. నిస్వార్థ సంకల్పం, నిర్వికల్ప సంకల్పం ఏకాగ్రత అంటే. ఎక్కడ ఏకత ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత మెడల హారం అవుతుంది. వరదాతకు ఏక్ శబ్ద ప్యారా హై. వరదాతకు ఏక్ అనే పదం, ఒకటి అనే పదం ఇష్టం. ఏక్ వ్రత, ఏక్ బల్, ఏక్ భరోసా, साथ साथ एक मत, न मनमत न परमत, एक रस, न और कोई व्यक्ति, न वैभव का रस. ऐसे ही एकता ఏకాంతతే. ఏక్ అనే పదం, ఒకటి అనే పదం ఎలా బాబాకి ఇష్టమేమేమి ఏకవ్రత, ఒక బాబా వ్రతగా ఏకవ్రత. ఒకే బలం, పితవ్రత పతివ్రత అంటారు కదా, ఏకవ్రత ఒకే వ్రత, ఒకరిపైనే మన బుద్ధి పెట్టడం. ఏక్ బల్, ఒకే బలం, ఒకే విశ్వాసం, దాంతో పాటు ఒకే ఒకరి మతం, పరమతం మన్మతం లేదు. ఏక రసం, ఇంకే వ్యక్తి వైభవాల రసం లేదు, బాబా యొక్క రసమే. అలాగే ఏకత, ఏకాంత ప్రియం, ఇలా తయారై బాబాకి ఇష్టం అని చెప్పండి. అచ్చా, ఈరోజు సద్గురువారం భోగ్ అర్పిద్దాం బాబాకు. అది ఇప్పుడు వస్తున్నటువంటి శనివారం ఆదివారము పట్టి కార్యక్రమం. అంటే మాతలకి ఇంతకు ముందు మనం 2 months బిఫోర్ పెట్టాము. అలాగా మాతలకి శనివారం నాడు పెడుతున్నాం. ఉదయం 8:30 నుండి అందరూ చేరుకుంటే 9 నుండి అలా మురళి స్టార్ట్ అవుతుంది. 8:30 నుండి మురళి స్టార్ట్ చేస్తాం. గ్రూప్లో కూడా అనౌన్స్మెంట్ పెడతాం. వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉండి మీరు అనౌన్స్మెంట్ పెట్టినప్పుడు వినండి. మురళి అయిపోయే పట్టి కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం బడాభోగ్ ఉంటుంది. బట్టి అంటే అందులో అన్ని యోగము, మంతన అన్ని కలిపి, యాక్టివిటీస్ అన్ని కలిపి మధ్యాహ్నం వరకు ఉంటుంది. మధ్యాహ్నం బడాభోగ్ 2:30 కల్లా మీరు ఫ్రీ అయిపోతారు. ఓకేనా మాతలందరూ. అన్నయ్యలకి ఆదివారం ఉదయం 8 గంటల నుండి యోగము, తర్వాత మురళి అయ్యాక యోగా కామెంటరీతో బట్టి ఇంకా ఇలాగే సేమ్ మాటలకి ఎలా అవుతుంది. అన్నయ్యలు ప్లస్ కుమారులు కుమారీలు, అద్దరు కుమారులు అందరికి కలిపి ఇది అన్నమాట. పిల్లలు, చిన్న పిల్లలు 15 బిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాతలతో వస్తామన్నా ముందు రోజు సెలవు ఉంటే వచ్చేయచ్చు. 15 అబౌవ్ ఉన్న వాళ్ళు కుమారీలు ఆదివారం అన్నమాట. చిన్నపిల్లలు కూడా ఆ రోజు వస్తారు. 15 బిలో కానీ స్కూల్ వల్ల రాలేకపోయారు అంటే ఆదివారం రావచ్చు వాళ్ళు కూడా. అంటే మాతలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఆదివారం ఎలా ఉంది. మాతలు శనివారం నాడు బడాబాబు ఉంటుంది మధ్యాహ్నం భోజనం లాగా. సరేనా? చాలా రోజులైంది కదా, 2 నెలలు దాటి నవంబర్లోనే ఎప్పుడు పెట్టుకున్నాం మన అక్టోబర్లో. మాతలు అన్నయ్యలు వేరు బట్టి అలాగే ఈసారి ఇది పెట్టుకున్నాం. అందరూ మీ కన్ఫర్మేషన్ మాత్రం చెప్పండి మేము వస్తున్నాము అని. ఎంతమంది అవుతున్నారో తెలియకపోతే అంచనాగా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కొంతమంది వస్తామని చెప్పేది రావట్లేదు, మిగిలిపోతున్నాయి. కొంతమంది ఏమో వస్తామని చెప్పట్లేదు, వచ్చేస్తున్నారు. అయినప్పటికీ ఎవరేజ్ లెక్క పెట్టి మేము చేసుకుంటున్నాం అనుకోండి. ఎంత వీలుంటే అంత ప్రయత్నించి మీరు కొంతమందికి మెసేజ్ పెట్టిన రాక వాయిస్ మెసేజ్ లేదా టైప్ చేసేది అలా కూడా ఉండిపోతుంది అన్నమాట. అందుకని అలాంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా పర్వాలేదు.
ఫోన్ ఒకవేళ ఎత్తలేకపోతే మళ్ళీ చేస్తాం ఎవరు చేశారు అని. ఎవరైనా మెసేజ్ పెట్టడానికి వీలు కాని వాళ్ళు. ఓం శాంతి. अंबर के उस पार पंछी रे पर के उस पार बड़े प्यार से भरे भाव से बड़े प्यार से भरे भाव से जा बाबा के अंतर द्वार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन तन मन से तू हो जा समर्पण पंचेंद्रिय का छोड़ दे बंधन तन मन से तू हो जा समर्पण दिव्य ज्योति में देह धारण कर बाबा के पास जा हो के मगन प्रेम की डोर में मोती पिरो के प्रेम की डोर में मोती पिरो के कर ले सच्चा श्रृंगार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार पंछी रे बन के फरिश्ता बाबा से मिलना देना संदेश हमारा बन के फरिश्ता बाबा से मिलना देना संदेश हमारा
याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गली बहार उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार पंछी रे, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार पंछी रे, उस पार नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल
अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते